ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పి కాలనీలోని భారతీయ విద్యా నికేతన్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. ఇక ఆయన గొప్ప తత్వవేత్త, పండితుడు. 1954లోనే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న మరియు 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యత్వాన్ని పొందారు. సో ఆయన జన్మదినం పురస్కరించుకొని ఇవాళ గురు శిష్యుల అనుబంధం తెలియజేసే వేడుకను భారతీయ విద్యా నికేతన్లో జరిగింది. ఉన్నత శిఖరాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు సైతం టీచర్స్ను కలిసి సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. ఇక అంతేకాదు పాఠశాల యాజమాన్యం, వనజ లీల ఉపాధ్యాయులను వారందరినీ సగౌరవంగా ఆహ్వానించి వారి సేవలను కొనియాడుతూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకం చూపించే వీరి సేవలను గుర్తిస్తూ సత్కరించారు కూడా. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్స్, పూర్వ విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మా స్కూల్ 2003లో స్థాపించాము. 8 మందితో మొదలైన మా ప్రస్థానం 580 వరకు తిరిగాము. అప్పటి నుంచి కూడా నాతో పాటు ఉన్న టీచర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నాతో 5-6 ఏళ్ళ అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ముగ్గురు ఉన్నారు అంతే. అందరికీ కూడా 15-16 ఏళ్ళే. మా తరతరాలుగా ఈ 22వ ఏళ్ళలో అడుగు పెట్టాము అంటే ఎంతోమంది మా చేతుల మీదుగా భావి భారత పౌరులు ఈ స్కూల్ నుంచి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వస్తారు, మమ్మల్ని కలుస్తారు. అది మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇవాళ టీచర్స్ డే రోజు నాకు దగ్గర ఒక 50-60 విషెస్ వచ్చే పాత స్టూడెంట్స్ నుంచి అసలు ఎంత ఆనందంతో లేచారు. లో ఓన విజయం అనే నాటకం వేసి 10,000 ప్రైజ్ మనీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అహ్మదాబాదు, బొంబాయి మొదలైన నగరాలకు కూడా మేము సందర్శించి మా యొక్క విద్యార్థులతో సందర్శించి నాటకాలను ప్రదర్శించి చెప్పలేకపోతున్నాను అసలు మాటల్లో. నేను ఇక్కడ 17 ఇయర్స్ అండి 1 to 5 ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నాను. కేవలం మిసెస్ వనజ సాయిలీల గారి ఎంకరేజ్మెంట్తోనే నేను ఇక్కడ చేస్తున్నాను. నేను ఎక్కడ చేయలేదు. ఇక్కడే నా ఎక్స్పీరియన్స్ అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం మేమైతే. ఇంకా అప్పటి నుంచి స్కూల్కి కార్ రావడం ఇవన్నీ అంటే టీచర్ని ఎంత డిగ్నిఫైగా చూశారు అంటే, ఎంత ఆనర్ చేశారు అంటే యూ కెన్ సీ యస్. థ్యాంక్ యూ సో మచ్.